టైం కాని టైంలా వానలు పడితే ఒక తిప్పలుండదుల్లా. ఇప్పటికీ పడ్డ వానలతోని ఊర్లలో మాత్రం రైతన్నలు ఆగమాగమైతున్నారు. ఇంకో దిక్కు మళ్ళా వానలు పడితే ఎట్లా అని రైతన్నలు రంది పెట్టుకుంటున్నారు. అట్లా రైతన్నలు ఆగం కావద్దని సర్కారు బాగా ఆలోచన చేసి గిట్లా చేసిందట. ఏం చేసిందో మీరు ఒకసారి చూడుండ్రి. అవునోళ్ళ టైం కాని టైంలో వానలతోని మస్తు తిప్పలైతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న రైతన్నల సుత మాత్రం కండ్లలో నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు చేసి తీర పంట చేతికొచ్చే టయానికి పంట మొత్తం ఆగమైతుందని. తెలంగాణలో 3 దినాల సంధి వానలు పడుతున్నాయి. ఇంకో 3 దినాలు కూడా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ సార్లు చెప్పిర్రు. ఇప్పటికే పడ్డ వానలకు చాలా దిక్కుల రైతన్నల పంటలు ఆగమైనాయి. ఈ చెడగొట్టడు వానలతోని మా పంట మొత్తం ఆగమైందని రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గట్ల రైతన్నల గురించి ఆలోచన చేసిన సర్కారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నదట. ఇట్లా వానలతోని పంట ఆగమైన రైతన్నలకు నష్టపరిహారం ఇస్తామని సర్కారు చెప్పింది. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పిండు. అంతేకాదోళ్ళ పంటలకు సుత ఇన్సూరెన్స్ చేస్తారంట. కేవలం మొదటి కిస్తీ 150 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. రెండోసారి వచ్చినటువంటి 250 కోట్లకు జీవో ఇష్యూ చేశారు. మూడోసారి వచ్చిన దానికి అసెస్మెంటే చేయలేదు. అంటే 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం 151 కోట్లు. అటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల కోసం ముసలి కన్నీరు కారవటం హాస్యాస్పదం, అర్థవంచనం. కాబట్టి తప్పకుండా మేము మొదటి రోజు నుంచే అసెస్మెంట్ చేయమని చెప్పాము. ఎంత నష్టపోతే అంతమంది రైతులకి తప్పకుండా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం. అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, నీటి విధానం మీద సోయి లేకుండా సముద్రానికి వదిలేసి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఖాళీ చేసి పెట్టి ఈ రోజున రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదంటే మొదటి పంటకే నీళ్ళు ఇవ్వాల మీరు నాగార్జున సాగర్ కింద. రెండో పంటకి అడిగే హక్కు లేదు. మీ యొక్క ముసలి కన్నీరు ఈ రైతులు నమ్మే పరిస్థితి లేదు. రైతుల దగ్గరికి అమ్మటి అధికారులు అంచనా వేయడానికి పంపించాము. అధికారుల యొక్క నివేదిక రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నామ్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నామ్స్ 6,000 ఉన్నాయి నష్టపరిహారం. అయినా సరే ఈ ప్రభుత్వం 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అసెస్మెంట్ జరిగి నివేదిక రాగానే తప్పకుండా ప్రభుత్వ పరంగానే